అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు అండి. ఈరోజు వెరీ స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే అంటున్నానంటే, ఈ 2026 సంవత్సరము జూలై 22 మనం వరల్డ్ బ్రెయిన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ వరల్డ్ బ్రెయిన్ డే ఆనవాయితీగా 10 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు స్పెషల్గా, ఈ ఇయర్ స్పెషల్గా జరుపుకోవడం ఏంటంటే, మన యొక్క మెదడు యొక్క ఆరోగ్యము అందరికీ అందుబాటులో ఉండడం అండి. బ్రెయిన్ హెల్త్ యాక్సెస్ ఫర్ ఆల్ అనేది ఈ వరల్డ్ బ్రెయిన్ డే ఒక థీమ్ లాగా కన్సిడర్ చేశారు. యాక్సెస్ టు ఆల్ అంటే ఏంటని చాలామందికి డౌట్స్ రావచ్చు. మన అందరికీ ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నాం కదా, మరి మెదడు ఆరోగ్యం అందరికీ యాక్సెస్ అంటే ఏం లేదండి. బేసికలీ ఎనీ డే యూజువల్లీ వీ సెలబ్రేట్, మనం ఎందుకు జరుపుకుంటామంటే, ఆ రోజు ఆ జబ్బు గురించి 10 మందికి అవగాహన కల్పించడం, అంటే మనలో ఉన్న నాలెడ్జ్ని 10 మందికి ఇంపార్ట్ చేయడం. ఎందుకు చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జబ్బులను ముందుగా మనం ఎలాగ నివారించుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో దానికంటే కూడా దాన్ని ఎట్లాగ నిర్ధారించుకోవచ్చు, అట్లాగే దాని గురించిన ఒకవేళ మనం జబ్బు బారిన పడిన తర్వాత ఎంత త్వరగా రికవరీ కావచ్చు. సో ఈ 3 లక్షణాలు అంటే నివారించుకోవడము, నిర్ధారించుకోవడము అండ్ దాన్ని నివృత్తి చేసుకోవడం, అంటే ఆ జబ్బును కంప్లీట్గా క్యూర్ చేసుకోవడము. బ్రెయిన్ సంబంధించిన వ్యాధుల గురించి 10 మందికి డిఫరెంట్ స్టేజెస్లో ఐ థింక్ టాక్ టు ద పబ్లిక్, కామన్ పీపుల్కు, ఈవెన్ నాన్ మెడికల్ పర్సన్స్కు, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కైనా సరే, ఫ్రెండ్స్కైనా సరే, డిఫరెంట్ లెవెల్లో, అట్లాగే మెడికల్ స్టూడెంట్స్కు అండ్ నర్సింగ్ స్టాఫ్కు అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్కు. ఎందుకంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది పీపుల్ హూ రెగ్యులర్లీ ఇన్వాల్వ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ పూర్ పీపుల్ కదా. సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం, అంటే జబ్బులు ఇలాగ వస్తాయి. ఎస్పెషలీ మెడికల్ స్టూడెంట్స్లో ఈ యొక్క వరల్డ్ బ్రెయిన్ అవేర్నెస్, వాట్ ఆర్ ద డిసీజెస్ మన వాళ్ళు కలిగితే, యంగ్ మైండ్స్ డెఫినెట్లీ దే హ్యావ్ డిఫరెంట్ థింకింగ్ and very prosperous thinking they will carry to the message to all the concerned people, not only for this year, for the future generation. They get motivated also, in fact. So ala teesukovachu. So and even some of the different fields, for example, I being the neurology professor and senior consultant neurologist, we can take some of the classes regarding the residents kani, other people kani, what are the latest things really happening, ante vadi some disease diagnosis, maybe suppose Alzheimer's you take teeskondi, like dementia, Parkinson's and epilepsy management, what are the new things happening in migraine. You can update yourself and try to impart knowledge to the corresponding colleagues also. So different level lo mana yokka ఈ డిసీజెస్, బ్రెయిన్ డిసీజెస్ గురించి మనం క్యారీ చేయడం ఒకటి. సో దట్స్ వన్ థింగ్ ఐ థింక్. నౌ డేస్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఐఎమ్ అబ్జర్వింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వరింగ్ అబౌట్ షల్ ఐ గెట్ న్యూరో డీజనరేషన్ అని. ఎందుకు చెప్తున్నానంటే, న్యూరో డీజనరేషన్ అనే పాయింట్స్ మల్టిపుల్ ఫోల్డ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది చాలామందిలో. ద 2 reasons ఐ సే ఈజ్, వన్ థింగ్ ఈజ్ మనం అందరం కూడా న్యూరో డీజనరేషన్ గురించి బాగా అవగాహన కలిగి, ఈవెన్ న్యూరాలజిస్ట్ కూడా వేరే డిసీజెస్ మీద హౌ దే ఆర్ హ్యాపెనింగ్, వాట్ ద మేనిఫెస్టేషన్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని అర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి యాజ్ స్క్రీనింగ్ టెస్ట్గా, ఒకవేళ దానికి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే ముందుగానే వీ టు కంట్రోల్ ఇట్, సో దట్ డిసీజ్ను వీ కెన్ ట్రై టు కంట్రోల్ ఇట్ టు హ్యాపెన్ విత్ అర్లీ ఏజ్, ఆర్ ఇఫ్ హ్యాపెన్స్ వెరీ లేట్, వెరీ మైల్డ్గా డిసీజ్ కంట్రోల్ చేసుకోవడము. సో దానికి కూడా మనము things are happening. In general, for all the people I say is medical, non-medical, common things which I always say to the people, few things which actually you follow in routine life, even including me, including to the common people, including to the patients, which always one has to follow is 5 common tips basically. రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం అంటాం. అంటే ఎక్సర్సైజ్ అంటే ఏం చేయాలి, కొంతమందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ వన్ థింగ్, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ షుడ్ బ్లెండ్ విత్ మెంటల్ యాక్టివిటీ ఆల్సో, అంటే కాగ్నిటివ్ యాక్టివిటీస్ ఆల్సో. అలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు ద వాక్ నడక వెళ్తూ ఉంటాం, ఇట్స్ గుడ్ డెఫినెట్గా మన నడడం. ఆ నడక కూడా 10 మందితో, మనకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్తో కానీ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ, వాట్ ఈస్ హ్యాపెన్ టు ఎస్టర్డే, వాట్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, ఏం చేద్దాము. సో ఇంటరాక్టివ్గా చేస్తూ ఉంటే దట్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ ఫిజికల్. అఫ్ కోర్స్ నడక వలన కార్డియాక్ ఫిట్నెస్ ఇవన్నీ వ్యాయామం వస్తుంటుంది. సో దట్స్ సంథింగ్. ఇంకోటి ఏంటంటే గేమ్స్, ఎస్పెషలీ యంగర్ జనరేషన్ పీపుల్, స్టూడెంట్స్ కానీ, రెసిడెంట్స్ కానీ, వీళ్ళందరికీ గేమ్స్ కూడా. గేమ్ ఆడడం వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, అండ్ వెన్ యూ ప్లే ద గేమ్ విల్ హ్యావ్ ఆల్వేస్ ఎ ఫియర్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ కంటెస్ట్ విల్ బి దేర్. గెలవాలి, దానికోసం ప్లాన్ చేయాలి, దానికోసం మనము ఎట్లా ప్లానింగ్ చేసి అతను అపోనెంట్ తీసుకోవాలి, నైస్ వే ఆఫ్ ప్లేయింగ్ గేమ్స్, దట్ ఆల్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ స్టిమ్యులేట్ అవుతుంది. సో గేమ్ ఆడడము నలుగురితో కలిపి ఓపెన్ ఎయిర్లో
ఓపెన్ గేర్స్. ఇంతకుముందు చాలామందికి నవ్ జనరేషన్ ఇఫ్ ఇట్ పీపుల్ ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఓపెన్ ఎయిర్ ఫిజికల్ యాక్టివిటీస్, వాకింగ్ కానీ, గేమ్స్ కానీ, ఎవ్రీబడి సిట్టింగ్ ఇన్ ద వన్ కన్సీల్డ్ రూమ్లో కూర్చొని చేయడము, ఒంటరిగా ఉండి ఏదేదో ఎక్సర్సైజ్ చేసుకోవడము. మనము ఈ ఫిజికల్ యాక్టివిటీకి వస్తుందే మన దైనందిక జీవితంలో ఉన్న రొటీన్ మొనోటనస్ డిప్రెసివ్ నాన్ స్టిమ్యులెంట్ లైఫ్ నుంచి బయటకు రావడం కోసం. అందుకోసమే ఓపెన్ ఎయిర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా సరే, లైక్ ఎక్సైట్ గేమ్స్ అండ్ ఆల్, అట్లాగా స్విమ్మింగ్ కూడా 10 మందితో కలిసి కాంపిటేటివ్గా ఇన్ ఎ వెరీ జనరస్ హ్యూమన్ మేనర్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో యూ విల్ డెవలప్ యువర్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అలా. సో ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. ఎంతసేపు చేయాలి? అఫ్ కోర్స్ యోగా ఐ థింక్ గుడ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఫర్ బ్రెయిన్ హెల్త్. ఎన్ని అవయవంలో సంబంధించిన ఆరోగ్యం గురించి యోగా ఈజ్ డెఫినెట్లీ ఇండికేటెడ్. యోగా ఈ కండిషన్లో చేయకూడదని ఎక్కడా రూల్ లేదండి. సో మై అడ్వైస్, ఇఫ్ ఛాన్స్ కమ్స్, ఆల్వేస్ ట్రై టు బీ ప్లే ద గేమ్స్, interactive games with your colleagues and friends and all. That is the first thing. If of course yoga is also good, then gym, of course some of the people prefer gyms nowadays because of busy lives and all. They may not go to the కామన్ జిమ్స్ అండ్ ఆల్. దే హ్యావ్ దర్ ఓన్ ఇంట్లోనే జిమ్స్ ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉంటారు. పెద్దగా మోటివేషన్ ఉండదు. సో మనమే కూర్చొని మనమే డంబల్స్ చేస్తూ మనమే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ అంత మూమెంట్ రాదు. విత్ సమ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే కంపిటివ్గా క్లోజ్నెస్లో యూ విల్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ థింగ్స్ అండ్ ఆల్. సో ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ గుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్. ఎందుకు అంటే దర్ సమ్ ది ఫీల్ గుడ్ హార్మోన్స్, అంటే విచ్ ఆర్ హార్మోన్స్ విచ్ కీప్ యూ ఆల్వేస్ ఇన్ వెరీ హెల్తీ, లైక్ వెరీ కాల్ లైక్ ఈవెన్ టు కాల్ హ్యాపీ స్టేట్స్ అండ్ ఆల్ ఈజ్ like dopamines and all. They're all very good produced by the physical exercise. You know, some of the pain transmitting things also will get reduced, and some of these steroid stress hormones also తగ్గిపోతాయి. సో డిఫరెంట్ న్యూరోట్రాన్స్మిటర్స్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కోసం కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంటుంది. సో కొంతమంది అడుగుతారు మా దగ్గరికి, బేసికలీ సార్ నాకు ఇట్లా బ్రెయిన్ హెల్త్ ఉంది కదా, ఈ డిసీజ్ ఉంది, దీనికి ఏమైనా స్పెసిఫిక్ ఎక్సర్సైజా? లేదండి, జనరల్గా exercises which will suit to the all sorts of organs in the body, that is good. అంటే ఒక్క బ్రెయిన్కి ఒక్కటే ఫిజికల్ ఎక్సర్సైజ్, కిడ్నీకి ఒకటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లా కావద్దు. జనరల్గా కీప్ ద టోటల్ వెల్బీయింగ్ ఆఫ్ ది హెల్త్, మెంటల్ ఫిజికల్ వెల్బీయింగ్, దట్ షుడ్ బి ద రియల్ మోటో ఆఫ్ ఎనీ పర్సన్. దెర్ ఇస్ ఈ జబ్బుకు ఈ స్పెసిఫిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అలా కాదు. దెర్ ఆర్ స్పెసిఫిక్ ఫిజియోథెరపీస్ ఆర్ దేర్, స్పెసిఫిక్ మెజర్స్ ఆర్ దేర్. బట్ నేను చెప్తున్న ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే గేమ్స్ ఆడడము, యోగా పోవడం, ఇవన్నీ కూడా ఫర్ జనరల్ వెల్బీయింగ్ ఆఫ్ ది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ and proper sleep. Second, because this is which most common thing I am saying is everybody nowadays are all with some sort of sleeping tablets we call hypnotics and sedatives వాడుతున్నారు. సో ఐ హ్యాస్ టు కమ్ డౌన్ పీపుల్. ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో చాలామంది స్ట్రెస్తో, వన్స్ దే బిజీ దే బీల్ స్ట్రెస్ లైఫ్ అండ్ ఆల్, వన్స్ దే కమ్ హోమ్ దే ఆల్వేస్ ఇమీడియట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ రిలాక్సింగ్ థింగ్స్ అండ్ ఆల్ దే ఇమీడియట్లీ గోయింగ్ టు ద మొబైల్ ఎక్కువసేపు స్క్రీన్ టైం చూడడము. 9కి వచ్చారనుకోండి, 9 o'clock, 9 నుంచి 10, 11, 12, all ages. Sometimes some of the people come to my OPD even 10, 12 years, small girls and small boys, they all come with a lot of body pains, lot of cognitive abilities తగ్గిపోవడం, అంటే ఇరిటబుల్ అయిపోవడము, ఫ్రస్ట్రేట్ అయిపోవడము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ టాలరేట్ చేయకపోవడము, దాన్ని ట్యాంగిల్ చేయలేకపోవడము, దానివల్ల వచ్చిన పర్యవసనాలుగా తెస్తున్నాయి. అండ్ స్క్రీన్ టైం హ్యాస్ టు బి రెడ్యూస్. అంటే నేను ఏం చెప్తానంటే 8:30 తర్వాత సమ్ ఆఫ్ ది ఎనీ ఐటీ ప్రొఫెషనల్స్ who are all completely deal with the monitors and all, you should stop seeing the monitor by at least by coming home by 8 PM at least. Stop everything, try to talk to the people, try to read the book. పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock వచ్చారు, రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ బై బాత్, హ్యావ్ ఫుడ్ విత్ ఫ్యామిలీ ఎస్పెషలీ, అండ్ సిట్ విత్ బుక్, డెఫినెట్లీ విల్ గెట్ స్లీప్ బై 10:30 అట్లీస్ట్. మనం ఏం చేస్తున్నామంటే రాంగ్గానే టీవీ ముందు కూర్చొని ఏదో రిలాక్స్ అయిపోవాలని చెప్పి టీవీలో డిఫరెంట్ ఓటీసీలో చూసుకోవడము, డిఫరెంట్ మూవీస్, సంథింగ్ ఎల్స్, all matter which is really not concerned with us and all. YouTubes, Facebooks, utilize all social media for the best productive professional and personal life. అంతే కానీ ఏవో ప్రతి విషయాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు. బట్ if you want to involve in social media, try to convey your good message to the society, not డిఫరెంట్ ఇష్యూస్ లేకుండా చేసుకోవడము. సో అవి చెప్పే కదా 8 తర్వాత దెర్ ఇస్ నో స్క్రీన్. ఈవెన్ టీవీ అయినా సరే, మన మొబైల్ అయినా సరే, మన సిస్టమ్ అయినా సరే, అలా స్టాప్ చేసి రీడ్ బుక్ సంథింగ్, స్పెండ్ టైమ్, టాక్ టు ద ఫ్యామిలీ. బికాజ్ మార్నింగ్ అంతా అవే ఫ్రమ్ ఫ్యామిలీ ఉంటాం. సిట్
అండ్ డిస్కస్ విత్ ఫ్యామిలీ, పేరెంట్స్తో మాట్లాడడము, కిడ్స్ సమ్వేర్ దే ఆర్ ఆల్ డూయింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ ఉంటారు చదువుకుంటూ, వాళ్ళు కూడా ప్రిపేర్ సీరియస్గా అవుతుంటారు. టాక్ టు దెమ్ నైస్లీ సో దట్ దే ఆల్సో గెట్ మోటివేటెడ్, దే ఆల్సో ట్రై టు డెవలప్ ద బాండింగ్. సో అట్లాగా చేసుకుంటూ సమ్ ఆఫ్ ది గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కాల్ చేసి ఎలా ఉంది అంటే వాళ్ళకి. సో దట్స్ హౌ యూ ఇంప్లికేట్ ద పర్సనల్ సోషల్ రిలేషన్స్ ఆల్సో అండ్ ట్రై టు అవాయిడ్ ది స్క్రీన్ టైమ్ విత్ కాన్సిక్వెన్స్ ఆఫ్ వేరియస్ హజార్డ్స్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ఇష్యూస్ కానీ, జనరల్ ఫిజికల్ హెల్త్ బీయింగ్ ఆల్సో. ఎవ్రీబడి పెయిన్స్ అని వస్తుంటారు, నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, ఫెటిగ్, ఇస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ అండ్ ఆల్. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా స్లీప్ వస్తుంది. మినిమం 7 to 8 hours ఫర్ ఎనీ పర్సన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ రిస్టోరేటివ్ హెల్త్ అంటాము. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, ద స్లీప్ ఒకటి, దెన్ కమ్యూనికేషన్స్, ట్రై టు డెవలప్ కమ్యూనికేషన్స్ విత్ ఎవ్రీబడి అండి. మీ ఉన్న ప్రొఫెషన్స్లో, మీరున్న ఏరియాలోనే కాదు, మీ ఉన్న ఇంట్లోనే కాదు, మీరున్న వీధిలోనే కాదు, ట్రై టు టాక్ టు ద పీపుల్, నాట్ టు ద సోషల్ మీడియా. యూ గో అండ్ టాక్ టు ద పర్సన్ బై లుకింగ్ అట్ ద ఫేస్, లుకింగ్ అట్ ద హార్ట్, లుకింగ్ అట్ ద థింగ్స్. అంటే పర్సన్ టు పర్సన్ మనం కూర్చుకొని మాట్లాడుకుంటే ఆ రిలేషన్ కానీ, ఆ కంటెంట్ కానీ చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. టాకింగ్ ఈవెన్ ఆల్వేస్ టు ద ఫోన్ ఆల్సో సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ ఓకే. అదర్వైజ్ మనము ఓపెన్ హార్ట్ అంటారు సమ్టైమ్స్, సమ్ ఆఫ్ ద సీన్స్ షోస్ చూస్తుంటే ఓపెన్ హార్ట్ విత్ ఎవ్రీబడి, లైక్ దట్ యు సీ ఇట్ దేర్ ఐస్ అండ్ టాక్ టు దెమ్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎవ్రీబడి కూడా రిలేషన్స్ పెరుగుతాయి, ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. చిన్నప్పుడు మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు హార్డ్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ల్యాండ్ ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ ఏమీ లేవు. బట్ వీఆర్ ఆల్ వెరీ గుడ్ మూవింగ్. అండ్ ఈవెన్ నౌ అవర్ 1990 ఎంబీబీఎస్ బ్యాచ్ కర్నూలు ఫ్రమ్ మేము చదివిన కాలేజ్లో 1990లో 120 members ఉంటే 20 members వీఆర్ స్టిల్ మెయింటైనింగ్ ద రిలేషన్స్ అండ్ ఆల్ బికాస్ వీ హ్యాడ్ దట్ పర్సనల్ కాంటాక్ట్. క్లోజ్గా మాట్లాడుకోవడం, వాళ్ళ రూమ్ పోయి మాట్లాడుకోవడం, గేమ్స్లో మాట్లాడుకోవడం, క్లాస్లో మాట్లాడుకోవడం, ఇలా ఉండేది. నౌ విత్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా, దిస్ ఆల్ గ్యాడ్జెట్స్ అండ్ ఆల్, పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ నాట్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ relations, mostly through Facebook, mostly through the mobile. So I don't think so. I think people utilizing all these gadgets, no personal relations, that will last for a long time. So keep these things and utilize. I'm not discouraging everybody to go to the social media. Social media is, of course, is there for rapid conveying of your message, rapid conveying of your well-being, rapid conveying, know what the people are going on, should be there. It is only part of it, not complete. Complete is always direct relation with the people. So develop the relations and all. So because of this thing, ఏమంటే ఎవరు ఐసోలేట్ అయిపోతున్నారు, ఎవరి వాళ్ళు రూమ్లో ఉంటున్నారు, ఎవరి వాళ్ళు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా లేకుండా అట్లయిపోతే, సో కంబైన్డ్ ఫ్యామిలీస్ లేకుండా ఎవరు సపరేట్ అయిపోవడము. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ హోప్లెస్ స్టేట్ ఇన్ ద ఫ్యూచర్ రిగార్డింగ్ ద లైఫ్ క్రియేట్ అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా తగ్గాలి. ఫ్రీక్వెంట్గా ఫ్రెండ్స్తో కూడా మింగిల్ కావడము. సండేస్ వచ్చాయండి, గో టు సమ్ టెంపుల్, గో టు సమ్ outing, or close families, friends and all, spend some time. So you can tell your issues, what you are having, so that they'll try to convey you, that develop the relations and all. And brain also will think some sort of good feeling create and transmits the neurotransmitter which is good for the brain health and all. Another thing is స్ట్రెస్ మేనేజ్మెంట్. నేను చెప్పిన ఫస్ట్ 3 factors చేస్తే ఖచ్చితంగా స్ట్రెస్ మేనేజ్ అవుతాం. అందుకోసమే నవడేస్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ విత్ హెడేక్స్, ఎవ్రీబడి కమింగ్ విత్ హెడేక్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అండ్ జెండర్. ఐఎమ్ సెయింగ్ ఇన్ 10 years బాయ్ ఈజ్ ఆల్సో కమింగ్ హెడేక్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ద స్కూల్స్, బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ అవుటింగ్ ఫర్ దేర్ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ లేకపోవడము, గేమ్స్ ఈవినింగ్ టైమ్స్ ఫిక్స్డ్గా లేకుండా పోవడం, మినిమం 1.5 hour గేమ్స్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ పర్సన్ షుడ్ స్పెండ్ ఇన్ ద గ్రౌండ్లో, అలా లేకుండా పోవడం వల్ల కూడా. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్. నా ఐ ఫీల్ ద జనరేషన్ నౌ పీపుల్ ఆర్ హౌ దే లివింగ్, హౌ దే రీడింగ్, హౌ దే లీడింగ్ ద లైఫ్ ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎయిల్మెంట్స్ అండ్ ఆల్. అది ఆరోగ్యానికి మంచిగా కలగకుండా అనారోగ్యానికి గురై చేసి, అనారోగ్యం అంటే నాట్ ఓన్లీ మైండ్ ఐమ్ టెలింగ్, ఫర్ జనరల్గా కూడా ఇవన్నీ కూడా ఎంకరేజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లా తయారవుతున్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అండ్ రిలేషన్స్ ఆల్రెడీ ఎస్సైడ్, గుడ్ రిలేషన్స్, ఎస్పెషలీ వై ఐఎమ్ సేయింగ్ గుడ్ రిలేషన్స్ ఇవన్నీ చెప్తానంటే ఎస్పెషలీ బ్రెయిన్ హెల్త్కు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వన్ థింగ్ ఈజ్ వెరీ పెక్యులర్ అబౌట్ బ్రెయిన్ ఏంటంటే, మనం ఏం ఆలోచిస్తామో మన బ్రెయిన్ కూడా అట్లాగే యాక్ట్ అయిపోతూ దానిలాగే దాని పర్యవసనాలు కూడా అట్లాగే ఉంటాయి. మంచిగా రిలేషన్స్ పెట్టుకుంటే, ఎక్సర్సైజ్ పెట్టుకుంటే బ్రెయిన్ విల్ హ్యావ్ ఫంక్షన్ వెరీ మచ్ మోర్. అండ్ మనం అలా లేకుండా ఐసోలేటెడ్గా అలా తిరుగుతూ ఉంటే అది డిఫరెంట్గా పీపుల్ క్యారీ అవుతూ ఉంటుంది. ఇవన్నీ 5 ఎవ్రీబడి మనం పార్టిసిపేట్ చేసుకొని అలవర్చుకుంటే మనము నాట్ ఓన్లీ బ్రెయిన్ హెల్త్, ఆల్ ఆరోగ్యకరమైన జీవితాన్ని రావడానికి ఉపయోగపడతాయి. సో అండ్ వేరియస్ బ్రెయిన్ డిసీజెస్ గురించి నవడేస్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఒక స్పెషాలిటీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్ స్పెషాలిటీస్ కానీ, లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ, అండ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ,
ఈవెన్ ప్రివెంటివ్ స్క్రీన్ టెస్ట్ కానీ న్యూరాల్లో జరిగాయని చెప్పుకోవడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ న్యూరో డిజనరేషన్ అంటే మనం ఇంతకుముందు ఏజ్లో వచ్చే ప్రతి బ్రెయిన్ డిసీజెస్ను కూడా ఇప్పుడు చాలా అర్లీగా మనము ముందుగానే గుర్తించుకొని వాటిని ఫ్యూచర్లో రాకుండా అయినా సరే ఒకవేళ వచ్చినా దాని తీవ్రత తగ్గించుకోవడానికైనా సరే చాలా పడుకు చేస్తున్నాము. డైట్ కూడా అండి, ఐ థింక్ యూ షుడ్ ఫాలో. డైట్ అంటే కాస్ట్లీ ఈజ్ నాట్ ద డైట్, కాస్ట్లీ ఇన్ న్యూట్రియంట్స్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది బాడీ. అంటే ఫ్రూట్స్ అఫ్ కోర్స్ అండ్ వెజిటబుల్స్ యూ షుడ్ టేక్ అండ్ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఐ థింక్ అండ్ ఫుడ్స్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎస్పెషలీ ఫర్ ది బ్రెయిన్ హెల్త్ అండ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసో తెలియదు, బ్రెయిన్ 60 అంటుంటాం, అంటే మెదడులో 60% ఈజ్ లిపిడ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మెయింటైన్ చేయడము విత్ గుడ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్తో మెయింటైన్ చేసుకుని omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మెయింటైన్ చేసుకుంటే డైట్స్ రిచ్ ఇన్ బ్రెయిన్ హెల్త్ కూడా కాపాడుతూ ఉంటుంది. ఇంకా బ్రెయిన్ హెల్త్ మనం కామన్గా చూసేది హెడేక్. ఎవ్రీబడి సఫరింగ్ విత్ హెడేక్, ఎవ్రీబడి స్టిల్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హెడేక్ అండ్ ఆల్. సో అండ్ నెక్స్ట్ ఈస్ ఎపిలెప్సీ పేషెంట్స్ కూడా ఇంతకుముందుగా అంటే ఎపిలెప్సీ రాగానే అంటే మూర్ఛవ్యాధి రాగానే మనము ఐ థింక్ మనం సఫర్ కావాల్సిందే అని ఒక కంప్లీట్ నిర్ధారణకు వచ్చేవాళ్ళు. దట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. నవడేస్ లాట్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి, వెరీ సేఫ్ డ్రగ్స్, యూ కెన్ టేక్ లాంగ్ డేస్ అండ్ ఆల్. అండ్ డ్రగ్స్ కూడా క్యూర్ కానీ చాలా ఎపిలెప్సీ కండిషన్స్ మనం ఎపిలెప్సీ సర్జరీ ద్వారా కూడా చేసుకోవచ్చు. దెన్ డిమెన్షియా కూడా, డిమెన్షియా ఐ థింక్ బాగా ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ డిమెన్షియా. సో ముందుగా అంటే దాని గురించి బేసిక్గా ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే, ఈవెన్ థైరాయిడ్ ఇన్ఫ్యాక్ట్ సే, సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటే మనకు బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గుతాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గే కొద్దీ కూడా ఆ లిపిడ్స్ అదే మన కొలెస్ట్రాల్ వెజల్స్లో డిపాజిట్ అయిపోయి బ్లాక్ కాకుండా, రక్త ప్రసరణ తగ్గకుండా బ్రెయిన్ న్యూట్రిషన్ కూడా తగ్గుతుంటుంది. సో నాట్ ఓన్లీ స్ట్రోక్స్, బ్రెయిన్ లాంగివిటీ and vitality of brain tissue, neurons also will increase, so that dementia also will be precipitated. And dementia నేను చెప్పేది ఏంటంటే even in fact lot of medications have come, some of the vaccines have come, some of the monoclonal antibodies, some of the new drugs have come. అన్నిటికంటే నేను I personally tell is once you feel that నీకు మెమరీ కానీ, నీ ప్లానింగ్ కెపాసిటీ కానీ, సైమల్టేనియస్ రిపిటేటివ్ యాక్టివిటీస్ కానీ, సోషల్ కమ్యూనికేషన్స్, క్యాలిక్యులేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్, యువర్ స్పీచ్, లాంగ్వేజ్ ఇవన్నీ తగ్గుతున్నాయి అనుకుంటే ఆల్మోస్ట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈవెన్ వాట్ ఎవర్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద న్యూరో కాగ్నిటివ్ డొమైన్ ఫంక్షన్స్లో వై ఆల్వేస్ సజెస్ట్ ఈజ్ లీడ్ ఎ వెరీ ప్రాపర్ డిసిప్లిన్డ్ లైఫ్ అండ్ వెరీ సిస్టమాటిక్ లైఫ్, గుడ్ సోషల్ కమ్యూనికేషన్, స్లీప్, reduce the stress. That is the ultimate disease modifying we call like protocols for any patients of dementia, even Parkinson's patients kuda. So any drugs vachina kuda ee 5 tips if you follow it definitely will come down అన్నమాట. ఈ పాటిస్తూ ఆ యొక్క జబ్బు తీవ్రత అంటే సో కాల్ పార్కిన్సన్స్ కానీ, డిమెన్షియా కానీ ఇవన్నీ వస్తే, హెడేక్స్ ఇవన్నీ కూడా మనం కొన్ని వేరే చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ థింగ్ దిస్ థింగ్ ఇస్ సో ఎనీ పేషెంట్ కమ్స్ టు మీ విత్ డిమెన్షియా అండ్ ఆల్, ఐ ఆల్వేస్ టెల్, పెద్దవాళ్ళు వస్తుంటారు అంటే 65, 70, 75 డిమెన్షియాతో వస్తుంటారు. ఐ టెల్ దెమ్, కొడుకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తుంటారు, మా తాతకి ఇట్లా ఉంది, మా అవ్వకి ఎట్లా ఉంది, సఫర్ అవుతున్నారని. ఐ ఆల్వేస్ టెల్ యూ పేషెంట్ మా దగ్గర తీసుకొచ్చారు, వెరీ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ కన్సర్న్, యువర్ ఐ థింక్ హోప్ స్టేట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. జస్ట్ ఒక న్యూరాలజిస్ట్కు చూపించినంత మాత్రాన మన జాబ్ ఈజ్ కాదు. దానికంటే ముందు తరువాత మీరు చేయాల్సింది ఏంటంటే మేక్ ఎ గుడ్ రిలేషన్ ఆఫ్ దెమ్. టాక్ టు ద ఎవ్రీ గ్రాండ్ పేరెంట్ అట్లీస్ట్ వన్స్ ఏ డే, అట్లీస్ట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్కు సమ్ బర్త్డే విషెస్, సమ్ డేలో ఈరోజు డాడీ ఈరోజు వరల్డ్ బ్రెయిన్ హెల్త్ జరుగుతుంది, తాతకి ఎలా చెప్పాను, ఈరోజు ఎపిలెప్సీ ఎలా చెప్తున్నాను, ఈరోజు ఆల్కహాల్ రిమూవల్ డే, సంథింగ్ డిపెండెన్స్ డే. సో ఇవన్నీ కొన్ని వాళ్ళకి చెప్తూ, మనం సో చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళావు డాడీ, తాత నన్ను మా స్కూల్ తీసుకెళ్ళావు, నన్ను పార్క్ తీసుకెళ్ళావు. సో ఇవన్నీ కూడా ఇఫ్ యు ట్రై టు టాక్ టు దెమ్, మేక్ దెమ్ టు రియలైజ్, మేక్ దెమ్ టు రిమెంబర్ వాట్ దే డిడ్ టు అస్. యాక్చువల్లీ వాళ్ళు అంటే మన పెద్దలు, అంటే మన తాత, అవ్వ, మన గ్రాండ్ పేరెంట్స్, అమ్మ నాన్న, వాళ్ళు మనల్ని లీడ్ చేస్తేనే మనం ఈ పొజిషన్కి వచ్చాము. సో మేక్ దెమ్ రియలైజ్ దట్ వీఆర్ ఆల్ ఇన్ దిస్ పొజిషన్, ఇన్ దిస్ కంఫర్టబుల్ హ్యాపీ పొజిషన్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ థింగ్స్ విచ్ యువర్ ప్లాన్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద పాస్ట్, అండ్ దట్స్ వై వీఆర్ లీడింగ్. అవన్నీ చెప్తే వాళ్ళకి చాలా ఆనందంగా, సో దట్ బ్రెయిన్ న్యూరో కెమికల్స్ కానీ, ట్రాన్స్మిటర్స్ కానీ, దే వెల్ బ్యాలెన్స్డ్, ఆ డిమెన్షియా కూడా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గడం చెప్పడం కానీ సివియర్గా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. సో బ్రింగింగ్
our elder to the hospital is a good thing, and take care of their, just simple, because they don't expect much from you. They expect just సింపుల్గా హ్యాపీగా లవింగ్గా ఒక మాట చెప్పడము, ఇలా ఉన్నాం తాత, ఇలా ఉందాం డాడీ, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడము. దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. దట్ ఈస్ 99% ఆఫ్ ఆల్ న్యూరోడెజనరేటివ్ హెల్త్ విల్ బి టేకెన్ కేర్ బై యూ ఓన్లీ. బికాస్ వాళ్ళను మేమున్నామనే మాట మర్చిపోలేకుండా చేస్తేనే వాళ్ళకి మతిమరుపు తగ్గుతుంది. సో దీస్ ఆర్ ఆల్ టిప్స్. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ ఇట్, మన అందరికీ తెలుసు, ఇవి తెలియదని కాదు. బట్ ఇవన్నీ కూడా కామన్ పబ్లిక్ కూడా చెప్పి, అంటే న్యూరాలజిస్ట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ పీపుల్ బిలీవ్ వీ న్యూరాలజిస్ట్ విల్ ట్రీట్ ద బ్రెయిన్ కండిషన్. సో మనం చెప్తే మన ఎక్స్పీరియన్స్ పీపుల్ చేసుకుంటారు. అట్లాగే మనము ప్రతి ఒక్కరికి, మన బంధువులకు, మన ఫ్రెండ్స్కు, మన అందరికీ డిఫరెంట్ మీడియాస్ నౌ యూటిలైజ్ సోషల్ మీడియా ఫర్ దీస్ ఆఫ్ యాక్టివిటీస్, విచ్ ఎవర్ ప్లాట్ఫామ్ యూ టేక్. Tell all these tips. Today I told, you also learn, you all share your experience, how I tackle my grandmother's problem, how I tackle my father issue, with common routine physical tips. Ivanni 5 tips చేయడం వల్ల నేను ఎట్లా చేసుకోగలిగాను. They feel very happy, and in fact you are doing the very ideal good job to the family, to the society, and as a whole to the global world health డేకి సంబంధించి కాకుండా ఈవెన్ బ్రెయిన్ హెల్త్ కూడా I think tips and all. So అట్లాగే ఈవెన్ ఫర్ దిస్ వై ఐఎమ్ సేయింగ్ ఈస్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ టీమ్, all my colleagues is. So with this platform at least I got a chance to talk to the people which I felt the basic requirements or basic lifestyle, basic tips, basic things which people should know so that they can also carry things and all. So ఈ మెసేజ్ను మీరు కూడా 10 మందికి కన్వే చేస్తూ బ్రెయిన్ హెల్త్ని కోరుకుంటారు. అందుకేగా చిన్నప్పుడు కానీ మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు, రే మనం మెదడుతో ఎంత మంచిగా ఉంటామో మన గుణగణాలు కానీ, మన క్యారెక్టర్ కానీ, యాటిట్యూడ్ కానీ మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. అది ఉండాలి అంటే మనం బ్రెయిన్ హెల్త్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఇఫ్ యూ వెరీ గుడ్ సౌండ్ బ్రెయిన్ హెల్త్, డెఫినెట్లీ విల్ లీడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ గివ్ లాట్ ఆఫ్ థింగ్స్ మెసేజ్ టు ద పబ్లిక్ ఆల్సో. అంటే మన మనసు బాగుంటే ఖచ్చితంగా మనం చేసే పనులు కూడా సఫలీకృతమవుతాయి, 10 మందికి మంచి క్యారీ చేస్తుందని నమ్ముతూ, సో ఈ అవకాశం ఇచ్చిన మన నారాయణ హాస్పిటల్ వాళ్ళందరికీ, హాస్పిటల్ మేనేజ్మెంట్కు, అడ్మినిస్ట్రేటర్స్కు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.